అవధూత స్థితి కదా, పిశాచిలాగా అవధూతలాగా తన స్థితిని మార్చేసి మాయలో ఉంచాడు అనగాదత్తుడు. మరి భార్గవతుష్టో కృత నిజ బోధో, భార్గవరాముడు ఎవరు? సాక్షాత్తు రేణుకమ్మ ముద్దుబిడ్డ ఆ పరశురాముడు. ఆ భార్గవరాముడికి తాను ఎంతోమంది క్షత్రులందరినీ కూడా సంహరించిన తర్వాత మనస్సంతా కూడా వికటమైపోయినప్పుడు సాక్షాత్తు జగద్గురువు అయినటువంటి ఆ దత్తాత్రేయమూర్తి స్వామి కూర్చోబెట్టి, ఆ స్వామికి పరశురాముడు శ్రీరాముని అంశ, అందుకే భార్గవరాముడు అన్నారు. సూర్యోతేజమైనటువంటి ఆ రాముడిని భార్గవరాముడికి కృత నిజ బోధో అంటే అక్కడ అమ్మవారి రహస్యాన్ని మొత్తము కూడా కీర్తన రహస్యం అనుకోవచ్చు, లేక ఆ అమ్మ రహస్యాలన్నీ కూడా వారికి వెల్లడించడం జరిగింది. అందుకని జయ గురుదత్తో శ్రీ గురుదత్తో నిత్యం మే హృది బాతి, ఎప్పుడు కూడా హృదయంలో, హృదయస్థానము కరుణ. అందరికీ తెలిసిందే కదా, షట్చక్రాలు, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, భ్రూమధ్య, సహస్రార. ఎవరికైతే మనస్సు ఎప్పుడు కూడా భయము, ఆందోళన ఇవి అలా ఉండిపోతాయి. భౌతిక జీవాన్ని తీసుకుని వచ్చిన ప్రతి మనిషికి భయము, ఆందోళన, అలజడి, ఈ మూడు ఖచ్చితమైనటువంటి గుణాలు. ఈ గుణాల నుంచి బయటపడాలంటే మొట్టమొదటిగా చేయవలసింది నామగుణ సంకీర్తన. అది భజన చేస్తుంటే ఒక తంతులాగో ఏదో నలుగురం చేరుకున్నామోనో కాకుండా హృదయాలంచలోంచి, మూలాధార చక్రం నుంచి శ్వాస భక్తి క్రియా ప్రాణాయామం జరగాలి. అది చేస్తూ ఉంటే వస్తుంది. అందుకని భరద్వాజ మాస్టర్ గారు కూడా అదే అంటారు, తంతులాగా చేయకుండా. ఎందుకంటే పోతూ ఉంటే ముందుకి మనకు మన మీదే మమకారం పెరిగిపోయి మాయలో పడే అవకాశాలు ఉన్నాయి. చాలా కష్టం దాన్ని నిలబెట్టుకుని భక్తి మార్గము ఒకటే అతి ఉత్తమమైన మార్గం, ప్రేమ, కరుణ. అందుకే మరి ఆ సుగుణుడు దత్తుడు, ఆయనకున్న సుగుణాలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఆ పేజ్ తిప్పితే తెలుస్తుంది.